ఓం శ్రీ కాలభైరవాయ నమః. పరం పవిత్రమైన నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు కాలభైరవ జయంతి, కాలభైరవాష్టమి శుభాకాంక్షలు. 2024 డిసెంబర్ 23 సోమవారం మార్గశిర బహుళ అష్టమి. ఆ రోజున సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క శక్తి నుండి ఉద్భవించినటువంటి రుద్రాంశ స్వరూపుడే భైరవుడు, కాలభైరవుడు, సమస్తమైన కాలానికి అధిపతి కాలభైరవుడు. ఈ కాలం ద్వారా మనకు సంప్రాప్తిస్తున్నటువంటి సమస్తమైన కష్టాలను, ఈతి బాధలను, సవాళ్ళను కూడా సమూలంగా నివారించుకోవడానికి, మనకు మన జన్మల సార్థకత చేసుకోవడానికి కలియుగంలో కాలభైరవ స్వామి వారి పూజ మహోన్నతమైన పూజగా, స్వామివారి నామం అఖండమైన శక్తి నామంగా వర్ధిల్లుతున్నది. మనము ఆ యొక్క కాలభైరవ జయంతి పర్వదినాన మన గృహంలో స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం మన గృహంలో మనం నిలుపుకున్నటువంటి స్వామివారి యొక్క చిత్రపటానికి లేదా అంగుష్ట పరిమాణంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క విగ్రహానికి లేదా స్వామివారి యొక్క ప్రత్యేక ప్రతిమకు మనము ఆ రోజున పంచోపచార పూజ, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అంటే ఆ రోజున ప్రత్యేకంగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి నైవేద్యంగా చెప్పబడుతుంది. మనకి మంత్రశాస్త్రంలో నల్ల మినపప్పుతో చేసినటువంటి గారెలు, నల్ల మినపప్పుతో చేసిన గారెల్లో కాస్త మీరు ఆ యొక్క పిండిలోనే మీరు స్వయంగా అల్లం, అలాగే సైంధవ లవణం కానీ, అలాగే ఉప్పుని కానీ కాస్త కలిపి మీరు చిల్లు ఉండేలా మధ్యలో ఈ యొక్క 19 గారెలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే నిమ్మకాయతో చేసినటువంటి పులిహోరను స్వామివారికి నైవేద్యంగా కూడా సమర్పణ చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో మీ శక్తి కొలది నల్ల మినపప్పుతో చేసినటువంటి గారెలు 19 లేదా చిత్రాన్నాన్ని కూడా నైవేద్యంగా సమర్పించి స్వామివారికి పంచోపచార సమర్పణ చేసి, మీకు అవకాశం ఉంది, ప్రతిమ ఉంటే కనుక స్వామివారి యొక్క మహామంత్రం జపం చేస్తూ సుగంధ జలాలతో, అంటే ఇక్కడ లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి ఈ పదార్థాలని మెత్తగా చూర్ణంలాగా తయారు చేసి కొద్దిగా నీటిలో కలిపి స్వామివారి యొక్క మహామంత్రం జపం చేస్తూ ఆ యొక్క ప్రతిమను ఒక ప్లేట్లో పెట్టుకొని అభిషేకం చేయండి. ముద్రతో కాస్త వేస్తూ ఈ విధంగా అభిషేకం అయిన తర్వాత మీ శక్తి కొలది పుష్పాలు కానీ, సింధూరం కలిపినటువంటి అక్షతలతో కానీ స్వామివారి మంత్రం జపం చేస్తూ అర్చన చేయండి. ఈ యొక్క మహా నైవేద్యాన్ని సమర్పణ చేయండి. ఆ రోజున స్వామివారి యొక్క మహామంత్రం, స్వర్ణాకర్షణ భైరవ మంత్రం లేదా కాలభైరవ స్వామి వారి యొక్క మహామంత్రం 5 మాలలు జపం చేయండి. ఈ విధంగా కాలభైరవ జయంతి రోజున మీ గృహంలో ఉన్నటువంటి వారందరూ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క పూజను సంపూర్ణంగా గావించుకుని స్వామివారి యొక్క అనుగ్రహం చేత మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి సమస్తమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని, శక్తిని కూడా పొందగలరు. అలాగే ఆ రోజు అఖండ గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో వెలిసిన శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారికి, శ్రీ రాజశ్యామల వారాహి మాతలకు ప్రత్యేకమైనటువంటి సర్ప హారత దర్శనం సేవ, అభిషేకం సేవ కూడా ఉంటుంది. భక్తులు స్వామివారికి స్వయంగా ఇక్కడ అభిషేకం చేసుకునే అవకాశం కల్పించబడింది. ఎవరికి వారు స్వయంగా ఆ యొక్క రాగి పాత్రతో స్వామివారి యొక్క మహామంత్రం జపం చేస్తూ అభిషేకం చేసుకోగలరు. ఆ రోజున కాలభైరవ స్వామి ప్రత్యేకమైనటువంటి కాలభైరవ ఐశ్వర్య హోమం సంకల్పంలో భాగంగా ప్రత్యేక హోమగుండం ఏర్పాటు చేయబడింది. ఆ యొక్క హోమగుండంలో మీ సమస్తమైనటువంటి అభిష్టాలు నెరవేరాలని, జీవితంలో వస్తున్నటువంటి సమస్తమైనటువంటి శత్రు దోషాలు, గ్రహ దోషాలు, ఈతి దోషాలు, సమస్తమైన దోషాలు నివారణ కావాలని మీరు సంకల్పం చేస్తూ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి స్వర్ణాకర్షణ కాలభైరవ ఐశ్వర్య హోమగుండంలో ప్రత్యేక పూర్ణాహుతిని, పూర్ణ ఫలాన్ని కూడా సమర్పించి స్వామివారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆర్తి సమర్పణ చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. అలాగే మీ శక్తిని బట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే శివాలయంలో, రామాలయంలో, వైష్ణవాలయంలో, శక్తి క్షేత్రంలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి వారిని దర్శించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలరు. దయచేసి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఎవరు కూడా గుమ్మడికాయలు మాత్రం కోసి దీపాలు వెలిగించకూడదు. ఇది అరిష్టాన్ని కలిగిస్తుంది, కష్టాన్ని కలిగిస్తుంది. గుమ్మడికాయ దీపాలు, గుమ్మడికాయలు కొయ్యడం ఇటువంటి వ్యవహారాన్ని పక్కన పెట్టండి. ఆ రోజు మీ శక్తి కొలది అవకాశం ఉంటే నారికేల దీపం
ఎండు కొబ్బరిలో దీపారాధన చేయండి. ఆ యొక్క దీపాన్ని స్వామి వారికి సమర్పణ చేయండి. ఈ యొక్క రాజమహేంద్రవరం శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి క్షేత్రం మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. మరొకసారి మీ అందరికీ శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. శుభం భవతు.